హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య మధ్యప్రదేశ్ హైకోర్టులో నుంచి ఒక గొప్ప అంబేద్కరిస్ట్, దాని తర్వాత ప్రముఖ జడ్జి గారు రిటైర్మెంట్ అవ్వటం జరిగింది. ఆయన పేరు సురేష్ కుమార్ కైత్ గారు. ఆయన రిటైర్మెంట్ సందర్భంగా ఇచ్చిన వీడ్కోలు సభలో చెప్తూ, నేను ఒక కూలీగా పనిచేస్తూ దాని తర్వాత చదువుకొని దాని తర్వాత డిగ్రీ అయిన తర్వాత లా చేసి నేను లాయర్ని అయ్యి ఈరోజు హైకోర్టులో జడ్జిగా నేను రిటైర్ అవ్వడానికి వెనక రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కులు మనకు దాని ఫలితంగానే నేను ఈరోజు జడ్జిని అయ్యాను. సో రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కింద సమాన అవకాశాలు, మన సమానత్వం, ఆర్టికల్ 15 కింద సమాన అవకాశాలు. సో ఇవన్నీ మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించబట్టి నాకు అవకాశం వచ్చి నేను చదువుకోగలిగాను. లేకపోతే నాకు అంతకుముందు నన్ను చదువుకు దూరంగా చేసిన నా కులము లేకపోతే నా సాంప్రదాయము దాన్ని నేను పాటిస్తే నేను కూలిగానే ఉండేవాడిని అని చెప్తాను. సో ఈ వీడియో ద్వారా, ఈ క్లిప్ ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, దయచేసి చదవండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చెప్పింది కూడా ఎడ్యుకేట్, ఎడ్యుకేట్, ఆర్గనైజ్. సో చదువే అన్నిటికీ మూలం. చదువుకుంటే పైకి వస్తారనేది ఈ వీడియో క్లిప్ ఉద్దేశం. థ్యాంక్ యూ.